బ్యాక్ టు న్యూస్. మీరు ఈమెయిల్ వాడుతున్నారా? మీ ఈమెయిల్ను డిజిటల్ లాకర్గా భావించి అందులో మీ స్టడీ సర్టిఫికేట్స్ నుంచి వ్యక్తిగత సమాచారం దాకా అంతా అందులో దాచుకున్నారా? అయితే జాగ్రత్త, మీ ఈమెయిల్ లీక్ అయింది. అంతేకాదు మీ పాస్వర్డ్ కూడా హ్యాకర్లకు తెలిసిపోయింది. నమ్మకం లేదా? ఈ స్టోరీ చూడండి. సైబర్ ప్రపంచానికి సరికొత్త షాక్. 77 కోట్లకు పైగా ఈమెయిల్స్ లీక్. మీ ఈమెయిల్ సేఫ్గానే ఉందా? మీ పాస్వర్డ్ హ్యాకర్లకు తెలిసిపోయిందా? స్మార్ట్ ఫోన్ రూపంలో ఇంటర్నెట్ అరచేతిలోకి వచ్చిన తరువాత ప్రపంచం చిన్నదైపోయింది. మనమంతా ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటున్నాం. ఏది కావాలన్నా జస్ట్ క్లిక్ చేస్తే మన ఇంటికి వచ్చి చేరుతుంది. ఇదంతా ఇంటర్నెట్ పుణ్యమే. ఇంతవరకు బాగానే ఉన్న టెక్నాలజీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో హ్యాకర్లు అంతకు రెట్టింపు రెచ్చిపోతున్నారు. ఎంత హై సెక్యూరిటీ ఉన్నా వాటిని డీకోడ్ చేస్తూ ఏదో ఒక రూపంలో మన కంప్యూటర్లు, సెల్ ఫోన్లలోకి చొరబడుతున్నారు. ఒకవేళ హ్యాకర్ల బారిన పడితే కోట్లాది రూపాయలు నష్టపోవడంతో పాటు చాలా విలువైన సమాచారం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఈ విధంగానే ఈమెయిల్ ఉపయోగించుకునే వారందరికీ దిమ్మదిరిగే హ్యాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సురక్షితంగా ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే 2019లో డేటా లీకేజీకి సంబంధించి అతిపెద్ద ఘటన చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల 30 లక్షల ఈమెయిల్స్, 2 కోట్ల పాస్వర్డ్లు హ్యాక్ అయ్యాయి. మొత్తం 87 GB పరిమాణం కలిగిన 12 ఫైళ్లని ప్రముఖ ఫైల్ షేరింగ్ నెట్వర్క్ మెగాలో హ్యాకర్లు అప్లోడ్ చేయగా ఇప్పటికే చాలా మంది వాటిని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ వివరాల్ని ఆస్ట్రేలియాకు చెందిన వెబ్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ గుర్తించి పూర్తి వివరాలను TroyHunt.com అనే వెబ్సైట్లో పొందుపరిచాడు. హ్యాకింగ్కు గురైన కొన్ని ప్రముఖ వెబ్సైట్ల వివరాలతో కూడిన స్క్రీన్ షాట్లను అప్లోడ్ చేశాడు. మన దేశానికి చెందిన కొన్ని వెబ్సైట్ నిర్వాహకుల ఈమెయిల్ అడ్రస్లు కూడా లీక్ అయినట్లుగా అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి ఇదంతా వింటుంటే మీ ఈమెయిల్ ఐడి హ్యాక్ అయిందోనని టెన్షన్ మొదలైందా? డోంట్ వరీ, మీ ఈమెయిల్ హ్యాక్ అయిందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. HaveIBeenPwned.com వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. గుడ్ న్యూస్, నో పాన్ ఈజ్ పౌండ్ అని వచ్చిందా? మీ మెయిల్ ఐడి హ్యాక్ గురికానట్లే. ఒకవేళ ఓ నో పాండ్ అని వస్తే మీరు వెంటనే మీ పాస్వర్డ్ను మార్చేయండి. ఈమెయిల్ మాత్రమే కాకుండా పాస్వర్డ్ కూడా హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే HaveIBeenPwned.com/passwords వెబ్సైట్ ఓపెన్ చేసి ఓన్లీ మీ పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేయండి. గుడ్ న్యూస్, నో పాన్ ఈజ్ ఫౌండ్ అని వచ్చిందా? మీ పాస్వర్డ్ హ్యాక్ గురికానట్లే. ఒకవేళ ఓ నో పాండ్ అని వస్తే మీ పాస్వర్డ్ను హ్యాకర్లు పసిగట్టినట్లే. ఇలా వస్తే తక్షణమే మీ పాస్వర్డ్ను హై సెక్యూరిటీగా మార్చేసుకోవాల్సిందే. లేకుంటే మీ ఈమెయిల్ అకౌంట్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ హ్యాకింగ్ అంతా ఒకేసారి జరిగింది కాదు. 2008వ సంవత్సరం నుంచి హ్యాకింగ్కి గురవుతున్న ఈమెయిల్ల సమాచారమట. కలెక్షన్ 1 అనే పేరుతో డేటాబేస్లో దొరికిన ఫోల్డర్లో హ్యాకింగ్కు గురైన సమాచారమంతా కనిపించిందని ట్రాయ్ హంట్ తన బ్లాగ్లో రాసుకొచ్చారు. గత దశాబ్దంలో ఇటువంటి డేటా బ్రీచ్లు చాలానే జరిగాయని, యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. ఎవరికి వారు తమకు జరగలేదని భావించవద్దని, ఎప్పటికప్పుడు తమ అకౌంట్ల పాస్వర్డ్లను మార్చుకుంటూ ఉండాలని సూచించాడు. యూనిక్గా ఉన్న పాస్వర్డ్లనే చోరీ చేసిన హ్యాకర్లు సాధారణ పాస్వర్డ్లను హ్యాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సో ఈమెయిల్ యూజర్స్, మీ పాస్వర్డ్లు వీక్గా కాకుండా ఆల్ఫా న్యూమరిక్ లెటర్స్తో స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి. ఎవరితోనూ షేర్ చేయకండి.